యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చదువుల కోసమో జాబుల కోసమో ఊర్లు వదిలేసి సిటీలకి చాలా మంది వస్తూ ఉంటాం, తప్పు లేదు. సిటీకి వచ్చే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో దగ్గర కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గురించి సిటీకి వచ్చిన అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి, వాళ్ళ జాగ్రత్తలు ఎలా చెప్పాలి, వాళ్ళని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్, మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో మా వయసు, బాగున్నారా? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నా. సో సిటీకి వచ్చే అమ్మాయిలు వచ్చే ముందు పర్పస్ బాగుంటుంది, చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చాక చూసే వాళ్ళు ఉండరు, దిక్కు ఉండదు. ఏమైనా అయితే అర్జెంటుగా వచ్చేదానికి కూడా పేరెంట్స్ ఎక్కడో 8-9 గంటల దూరంలో ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి ముందు? తల్లిదండ్రులు అంటే ఏదో అవసరానికి మీరు ఇందాక చెప్పినట్టుగా చదువుకోవడానికో, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చో, లేకపోతే అక్కడే ఉండి ఇంకా కొంచెం నేను వేరే కోర్సులు చేసుకోవాలని వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులను వదిలేసి ఊర్ల నుంచి వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రి బాధతోనే పంపిస్తారు. కాకపోతే ఏంటంటే బాధపడ్డా కూడా మా పిల్లల భవిష్యత్తు కదా, మేము మా పిల్లల భవిష్యత్తే మాకు కావాల్సిందని కొంతమంది తల్లిదండ్రులు తెలివిగా సరే పిల్లలంతా అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉండి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ఉన్నదేదో అమ్ముకొని లేకపోతే ఎక్కడికన్నా అద్దెలకిచ్చుకొని వచ్చి పిల్లల చదువుల కోసం ఉన్నారు. వాళ్ళు సేఫ్గానే ఉంటారండి. ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయిలు, అబ్బాయిల గురించి మనం మాట్లాడేది ఏమి లేదు. సో మనదే చాలా సేఫ్టీ లేని లైఫ్ కాబట్టి అమ్మాయిలు మరి ముఖ్యంగా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. హాస్టల్స్లో ఉంటారు, లేకపోతే నలుగురు ఈ కాలంలో కొంతమంది ఫ్లాట్ తీసుకొని అందరూ కలిసి ఉంటున్నారు. అయితే ఎవరైనా వయసు ఒక అమ్మాయి నువ్వు తల్లిదండ్రులను వదిలేసి బయటకు వచ్చావంటే వాళ్లకు తలవంపులు తీయకుండా నీ జీవితం పాడవకుండా ఉండాల్సిన బాధ్యత నీదే. తల్లి ఏం చెప్తుందండి, తండ్రి అమ్మ జాగ్రత్తగా ఉండు, సిటీకి వెళ్తున్నావు, ఈ జాగ్రత్తలని చెప్తారు. కానీ నీ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు వయసు, అసలు పిల్లలు ఎక్కడ ఉంటున్నారో కూడా తల్లిదండ్రులకు చెప్పట్లేదు. ఏంటి ఎక్కడ నీకేం తెలుస్తుందిలే అమ్మా, నేను ఎక్కడో చోట ఉంటాను అంటే తల్లిదండ్రులు కాబట్టి పిల్లలుగా మీరు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీదే కదా. తల్లికి తెలియాలి ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో ఉంటావు, ఏ హాస్టల్లో ఉంటున్నావు, తర్వాత అక్కడ నిజంగా మంచి హాస్టల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే. కానీ ఎప్పుడు కూతురు చెప్తే, మరి కూతురే చెప్పకుండా హైడ్ చేస్తే దానికి ఎవరేం చేయలేరు. చాలా మంది వస్తున్నా వద్దమ్మా రాకు ఇప్పుడేమొద్దు, అందుకంటే ఏం అరేంజ్మెంట్స్ ఉంటాయో మరి అందుకని చెప్పేసి చెప్పట్లేదు అనమాట. కాకపోతే తప్పకుండా పట్టణానికి రావాలి, సిటీలకు వచ్చి చదువుకోవాల్సిందే మీ భవిష్యత్తు కోసం. మీ భవిష్యత్తు ఫస్ట్ బాగుపడేలాగా మీరు పనులు చేసుకొని తర్వాత ఇంకా వేరేది ఏదైనా ఉంటే తల్లిదండ్రుల అనుమతితో చేయాలి. చాలా మటుకు ఈ సిటీకి వచ్చిన అమ్మాయిలు ఏంటంటే అంటే కొన్ని రోజులు అమాయకత్వం ఉంటుంది, ఎందుకంటే తెలియదు కదా, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వేరే. అంటే చిన్న ఊర్లలో నుంచి, టౌన్స్లో నుంచి, చిన్న పల్లెటూర్ల నుంచి వస్తారు. వాళ్ళు ఇక్కడికి రాగానే ఎలా అవుతుందంటే ఒక బటర్ఫ్లైగా ఫీల్ అయ్యి ఎక్కడంటే అక్కడ అసలు ఏంటి అదే అనుభవించాలి మీన్స్ లైక్ హ్యావ్ టు ఫీల్ లైక్ అవి తినాలి ఇవి తినాలి. అక్కడ అలాంటి హడావుడిలో ఎవరినైనా సరే నమ్మేస్తారు కాస్త ప్రేమగా మాట్లాడితే, తల్లిదండ్రులు ఉండరు కాబట్టి. అదే అస్సలు జరిగేది అక్కడే తప్పు. అంటే ప్రతి ఒక్క అమ్మాయి వయసు ఒక లైన్, ఒక బౌండరీ అనేది కంపల్సరీగా ఉండాలి. అబ్బాయిలతో మాట్లాడకూడదని మరి చెప్పట్లేదు, వాళ్ళతో కలవండి, మంచిగా ఉండండి, కలిసిమెలిసి మీరు వెళ్ళండి ఎక్కడికైనా. కానీ ప్రతి ఒక్కరికి ఒక బార్డర్ ఉంటుంది, ఒక ఏంటంటే ఒక ఇనుప కంచ, దానికి ఎలక్ట్రిసిటీ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే నిన్ను ఇలా ముట్టుకోవాలి, ముట్టుకోవడం నెక్స్ట్ ఆ కంచె దాటి నీ దగ్గరికి రావాలి అంటే కూడా అతనికి భయం ఉండాలి. అలాంటి భయం ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉంటారు. సో ప్రతి దానికి మీరు డిపెండెంట్, ఎందుకంటే దూరంగా ఉంటారు కాబట్టి ఎవరైనా కుర్రోడు మంచి మనసుతో హెల్ప్ చేస్తే వెల్ అండ్ గుడ్, చాలా మంచిదే. అలాంటి వాడితో మీరు స్నేహం చేయండి, స్నేహం చేయొద్దని చెప్పటం లేదు. మీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి, మరి అబ్బాయిలతో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా, ఫ్రెండ్స్లో వెళ్ళినా తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు. రేపు అంటేనండి చాలా మటుకి అమ్మాయిలు ఏదన్నా జరిగిపోయి ఆ అమ్మాయి కనపడకుండా మిస్ అయితే తల్లికి తన కూతురు ఊర్లో, ఈ సిటీలో ఏ హాస్టల్లో ఉంటుందో తెలీదు, ఏ ఊర్లో ఉంటుందో తెలీదు, ఏ ఆఫీసులో పనిచేస్తుందో తెలీదు, ఏ కాలేజీలో చదువుకుంటుందో తెలియదు. మరి ఏం చేయాలండి? తల్లి ఏం చేయాలి? ఏం చేయలేరు కదా. వాళ్ళందరూ అసలు వాళ్ళు ఒక్కసారి బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదండి పాపం. ఫోన్ అంటే ఎవరికైనా ఫోన్ చేయాలంటే కూడా లేదు, ఎందుకంటే ఆమె ఏ హాస్టల్లో ఉందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి మీ తల్లిదండ్రులకు తలవంపులు కాకుండా లేకుండా మీ భవిష్యత్తు అసలు ఫస్ట్ ఏ పర్పస్ కోసం వచ్చాను నేను,
నా పర్పస్ ఏంటి, నేను చేయాల్సిన పని, నా ఊరిని, నా తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని నేను వదిలేసి ఒకసారి నేను సిటీకి వచ్చంటే నాకు ఏంటి ఈ పర్పస్ ఏంటి, నేను దేనికి వచ్చా, చదువుకోవడానికి వచ్చాను, చదువు కంప్లీట్ చేసుకోండి. లేదు జాబ్ చేస్తున్నారా, కరెక్ట్ చక్కగా సిన్సియర్గా జాబ్ చేసుకోండి. ఆఫీస్లో కూడా అందరితో మాట్లాడి ఇంకోటి అంటే మాట్లాడకుండా ఇంకా దానికి ఇంకొకటి మళ్ళీ యాటిట్యూడ్ అని అంటారు. కాబట్టి చక్కగా ఉండే ఎలా ఒక గిరి గీసుకోండి. ఈ గిరి నువ్వు దాటద్దు, నేను చాలా వీడియోస్ నువ్వు దాటద్దు నేను దాటను, నీ లిమిట్స్ లో నుండి నా లిమిట్స్ లో నేనుంటా. అమ్మాయిలు కూడా ఎలాగ ఉండాలంటండి, ఒక అబ్బాయి ముందే అనుకోవాలన్నమాట, ఓహో వైషుతో నేను ఇంతనే మాట్లాడాలి, ఒక పాయింట్ నేను ఎక్కువ మాట్లాడేదంటే నన్ను చంపేస్తుంది అనే భయం లాగా మీరు పెట్టండి అంతే. అప్పుడు వాళ్ళు ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఎలాంటిది అయితే నేను వైషు దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏముందులే పాపం ఏదో మాట్లాడారంటే లాస్ట్కి వచ్చేది ఏంటంటే మళ్ళీ అమ్మాయిలకే ప్రాబ్లం. సో మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ సిటీకి వచ్చే బదులు చక్కగా మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే మంచిది కదండి. ఎందుకు వచ్చారు, అక్కడ మీకు ఆ ఫెసిలిటీస్ లేవు, అలాంటి సదుపాయాలు అక్కడ లేవు, కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో వస్తారు. కాబట్టి కంపల్సరీగా మీ డిసిప్లిన్ మీదే. మీరు ఒకటి ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఫ్యామిలీ నుంచి దూరంగా ప్రతి ఒక్క అమ్మాయిలుగా పెద్దవాళ్ళు కూడా లిమిట్స్ ఏంటి, నేను నా లిమిట్స్లో నేను ఉంటే నాకు బాగుంటా, నా సెల్ఫ్ డిసిప్లినే నాకు ఇంపార్టెంట్. ఎవరో వస్తారు ఏదో చూస్తారు చెప్తారని కాదు, నేను చేసేది ఈరోజు కరెక్టా కాదా, ఇది తప్పు జరిగినందువల్ల ఏమవుతుంది, నా జీవితమే పాడైపోతుంది, నేనే ఏడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పని నేను చేయకూడదు. నిజంగా మీరు ఒక అబ్బాయితో చక్కగా ప్రేమతో ఉండాలి అంటే ఉండండి, ఉండకూడదని చెప్పి, కానీ ఒక లిమిట్ అనేది ఉండాలి. ఆ లిమిట్ లేకపోతే చాలా కష్టం. మంచి అని కొంతమంది ట్రాప్ లో పడిపోతారు. అదేనండి, ఆ తర్వాత దాంట్లోంచి బయటికి రాలేరు, వెనక్కి పోలేరు. అదే ఆ మంచితనం, అదే వైషు నేను చెప్తున్నా, మంచితనానికి కూడా ఒక హద్దు పెట్టుకోండి. ఆ మంచితనం ఏంటి, ఇద్దరు ఇచ్చుకోండి, పుచ్చుకోండి, ఏదైనా షేర్ చేసుకోండి. కానీ వాడి రూమ్ లోకి వెళ్ళడము, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఎక్కడో ఒంటరిగా వెళ్ళడం, ఇవన్నీ తప్పే కదా. మీరు నిజంగా అతను ఎవరైనా ఒక కుర్రోడు ఒకటి ఈ కాలంలో నుండి, ఏ కాలంలో కాదు ఈ కాలంలో మరి ముఖ్యంగా, మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ మాకు తెలియదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఈ రోజు నా రూమ్ లో నా రూమ్మేట్ లేడు, ఈ రోజు ఇక్కడికి వస్తావా అంటే వెళ్ళే అమ్మాయికి మరి బుద్ధి ఉంటుందా, ఉందా, ఉండాలి కదా, బుద్ధి ఉండాలి. ఎందుకు పిలుస్తున్నాడు వాడు, అంటే ఒక అబ్బాయి నా రూమ్కి రా అని పిలిచినప్పుడు ఏ పర్పసో ఏ కోరికతో అతను పిలుస్తున్నాడో, ఏ ఐడియాతో పిలుస్తున్నాడో తెలియదు అమ్మాయిలకి. తెలుస్తుందండి, తెలియాలి కదా, ఉంటుంది కదా. లేదు నువ్వు వెళ్ళావు అంటే నువ్వు అన్నిటికీ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయావు. వాడు లోపలికి వెళ్ళాక ఏం చేస్తాడో, నేను ఉంచుతాడో, వాడి అవసరం ఇతర చంపేస్తాడో, లేకపోతే తన్ని ఇంకొక 10 మందిని తెచ్చి ఇక్కడే ఉండమని చెప్తాడో చెప్పలేం. కాబట్టి అసలు అట్లాంటి వెళ్ళడం అనేది నేనైతే అసలు సజెస్ట్ చేయనండి ఎవరికైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఉండనియండి. మీ స్నేహాలు కంపల్సరీగా తల్లిదండ్రులకు చెప్పండి. తల్లిదండ్రులకు చెప్పడానికి మీకు మొహమాటము ఇలా అంటారంటే, మీ ప్రియమైన స్నేహితులు ఎవరన్నా అంటే వాళ్ళకి చెప్పండి, అన్నయ్యకి చెప్పండి, ఆ తమ్ముడికి చెప్పండి, ఇదిగో నేను పలానా చోటికి ఈ అబ్బాయి రమ్మన్నాడు, అలాగైనా చెప్పండి. అప్పుడైనా మీరు సేఫ్టీగా ఉంటారు. నువ్వు లొకేషన్ పెట్టవు, ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, మా పలానా అమ్మాయి అని అంటే అసలు ఎవరో ఇట్లాంటి అమ్మాయి చాలా మంది తల్లిదండ్రులు ఒక హాస్టల్కి వెళ్తే ఆ అమ్మాయి అసలు మా దగ్గర లేదు, ఎప్పుడో కలి చేసి వెళ్ళిపోయింది అంటారు. మళ్ళీ ఎక్కడికి పోవాలి అమ్మాయి తల్లిదండ్రులు. కాబట్టి అమ్మాయిలు మీ జాగ్రత్తలు, మీ గిరి మీరే గీసుకోండి. సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటే నిజంగానే బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సిటీకి వచ్చి మంచి మంచి జాబ్స్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు గర్వంగా తల ఎత్తుకుండేలాగా చేసి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు, తల్లిదండ్రులు హ్యాపీగా పెడుతున్నారు. ఎవరైతే రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారో వాళ్ళ సెల్ఫ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, okay ma'am, thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.